ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్‌గా ఏమివ్వాలి? లాజిక్‌లేంటి? ఇవన్నీ చూసుకుంటాయి యువతల పార్టీ. కానీ ఇక్కడ సొంత పార్టీ ప్రెస్ మీట్ పెడితే భయపడేటటువంటి పరిస్థితి వైసీపీలో ఉంది. పేర్ని నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వైసీపీకి ఏదో ఒకటి తలకాయ నొప్పులొస్తాయి. ఇటు ఎందుకంటే 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని ఆయన వైసీపీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో ఆయన ప్రొటెక్షన్ చేస్తూ ఆయన కోసం డిఫెండ్ చేస్తున్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక విధంగా ఇరుక్కోవడం ఆయనకు అలవాటు. ఇప్పుడు కూడా అమర్నాథ్ని కవర్ చేయబోయి, అమర్నాథ్ మాటల్ని కవర్ చేసినటువంటి జగన్ను కూడా కవర్ చేయబోయి ఒక ప్రెస్ మీట్లో, అంటే ఈరోజు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడాడు. సరే, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడడం తప్పు కాదు. ఆయన వరంగల్ జిల్లాకి చెందినటువంటి హనుమకొండకు చెందిన ఒక నిరంజన్, ఒక 15 సంవత్సరాల ఒక అబ్బాయి, అది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక అబ్బాయి, నిరంతరం వ్యాధి, ఆ వ్యాధి ఏదో అతని జీవితాన్ని నాశనం చేసింది. ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ అభిమాని అంట. తనను చూడాలని ఉందంటే పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం తప్పు కాదు, ఎందుకంటే ఇక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి అవతల ప్రత్యర్థి పార్టీ వాళ్ళు విమర్శిస్తారు. అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటల్లో తప్పే ఉంది, మీరు ఇదే ఇంతకుముందు కూడా మమ్మల్ని కొడకల్లారు అన్నారు కదా, మరి దాని గురించి ఏం మాట్లాడతారని కూడా ప్రశ్నించాడు. అలాగే ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ఆ అబ్బాయిని పరామర్శించడం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు వదిలేసి అక్కడ ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాడంటే అవి ఏం మాటలు అవి? ఇప్పుడు వైసీపీ ఈ విషయంలోనే తలబట్టుకుంటుంది. అంటే ఇలా ఆదుకున్నటువంటివి విషయాలు తప్ప, ఇలా ఆదుకోవడం అనేది తప్ప? తెలంగాణ రాష్ట్రము మన తెలుగు రాష్ట్రం కాదా? మన వాళ్ళు కాదా వాళ్ళు? ఈ ప్రాంతీయ భేదాలు ఎందుకు తీసుకొస్తారు? ఇప్పుడు ప్రాంతీయ భేదం ఒకటి, పక్క రాష్ట్రం అనడం వల్ల, 2 ఇలాంటి ఒక కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవడం వైసీపీ భరించలేకపోతుంది. వైసీపీకి ఇలాంటివంటి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేయకపోగా చేసినటువంటి వారిని ఎంకరేజ్ చేయకుండా ఇలా విమర్శిస్తారనే ఇప్పుడు ఒక అపవాదు వచ్చింది. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ప్రొటెక్షన్ చేయాలి రేపు ఎల్లుండి. అందుకే పేర్ని నాని ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి భయం. దీనివల్ల ఒకవేళ ఈయన ఏమైనా కోవర్ట్గా మారిపోయాడా, మన వైపే ఉంటూ మనల్నే డిఫెండ్ చేస్తున్నట్లుగా నటిస్తూ మనల్నే ఒక దీంట్లోకి నెట్టేస్తున్నాడు, ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడు, విమర్శల పాలయ్యేలా చేస్తున్నాడు అని ఇప్పుడు వైసీపీలో అనుమానం వచ్చింది. ముఖ్యంగా కార్యకర్తలు దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ విజయవాడలో ఉన్నటువంటి కార్యకర్తలే దీని మీద గుసగుసలు ఆడుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారో వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఎక్కువ మంది. వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో, తర్వాత వైసీపీని టార్గెట్ చేశాడో, అప్పటి నుంచి వాళ్ళు వైసీపీకేనే దీనిగా ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు కాదని కొన్ని గ్రూపులు కూడా ప్రకటించాయి. అలాంటి వారందరూ కూడా ఇప్పుడు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నువ్వు విమర్శించవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక మంచి పని చేశాడో దాన్ని నువ్వు ఎలా విమర్శిస్తావు అనే దీని మీద ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు ప్రొటెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.